హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పెప్పీ వర్క్స్. ఈరోజు మీరు చూస్తున్న వీడియో మా ఆశ్విక్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది స్కూల్లోని. సో దానికోసమని ఝాన్సీకి రాణి గెటప్ తయారు చేశాను. సో తన్ని ఎలా రెడీ చేశాను, ఎలా మేకప్ వేసాను అవన్నీ వీడియోలో చూస్తారు. సో ముందుగా అయితే నేను ఝాన్సీకి రాణి గెటప్ కోసం కావాల్సినవన్నీ తీసుకున్నాను నేను. సో షీల్డ్ అండ్ స్వర్డ్ అండ్ డ్రెస్ అండ్ ఆర్నమెంట్స్ అవన్నీ. సో ఇవన్నీ ఏంటంటే నేను రెంట్కి తీసుకున్నాను. సో కొనేయచ్చు, బట్ కొండం వేస్ట్ కదా, మళ్ళీ మనం వేస్తామేమో తెలీదు. సో ఎందుకు కొండం అనేసి ముందుగా రెంట్కి తీసుకున్నాను. సో అదేంటంటే రెడీమేడ్ బ్లౌజు అండ్ శారీకి ధోతీ ప్యాంట్లో ఇచ్చారు, కింద నా కుర్చీలు అవన్నీ పెట్టేసి. అండ్ దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా లెంత్తో క్లాత్ అది ఇచ్చారు. సో అదేంటంటే పమిడి కొంగు అది పెట్టుకోవడానికి అనేసి శారీలో వదిలేసారు అది. సో దానికి మనం ప్లీట్స్ అవి పెట్టుకొని ఫినిషెస్ పెట్టుకొని అటాచ్ చేసేసుకోవడం బ్లౌజ్కి. చాలా సింపుల్గానే అయిపోతుంది. రెడీ టు వేర్ శారీ 3 minutes 1 minute శారీలా ఉంటాయి కదా, సో అలానే ఉంది. అండ్ ఇలా మా బుడ్డాడు అయితే చాలా అల్లరి చేస్తున్నాడు. సో వాడు ఎప్పుడు ఆశ్వి స్కూల్కి వెళ్ళే టైంకి లేచిపోతాడు, ఇద్దరిని హ్యాండిల్ చేసుకోవాలి. సో అందుకే వాళ్ళ డాడీ తను చూసుకుంటాడు. అండ్ నేను ఇంకో ఆశ్విని రెడీ చేయడంలో కూర్చున్నాను ఇంకా. అండ్ ముందు రోజు పిన్నిసెస్ పెట్టుకోవడం వల్ల అయితే మాత్రం చాలా టైం సేవ్ అయింది నాకు. సో అప్పటికప్పుడు పిన్నిసెస్ అన్నీ పెట్టుకొని ప్లీట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి అనుకుంటే మాత్రం టైం అయిపోతుంది. సో శారీ అయితే ఇలా వచ్చింది ఫ్రంట్ ఎండ్, బట్ బ్యాక్ ఎండ్ అయితే పమిడి కొంగు అనేది చాలా ఎక్కువ పొడుగా ఉంది అది. సో దానికోసం అనేసి ఇంకంత పొడుగ్గా ఉన్న వాళ్ళు క్యారీ చేయడం కష్టమైపోతుంది. అండ్ చేతికి చుట్టేవచ్చు పమిడి కొంగుని, బట్ ఆశ్వి క్యారీ చేయగలదా లేదా అనిపించింది. సో ఇంకా అందుకనే ముందుకు తెచ్చి అక్కడ పిన్నేసి పెట్టేసాను నేను ఫుల్ లాగా. సో ఇలాగైతే పిల్లలు కూడా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో వాళ్ళు ఏమీ అవస్థ పడకుండా ఉంటుంది కదా అనేసి. సో గెటప్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మేకప్ అండ్ ఆర్నమెంట్స్ అవన్నీ వేయాలి. ఆర్నమెంట్స్ తర్వాత వేద్దామని ఫస్ట్ మేకప్ వేసేద్దాం అనేసి మేకప్ కూర్చోబెట్టాను. ఎక్కువేం రాయట్లేదు నేను, పెద్ద పెద్ద ఫౌండేషన్లు బేబీ క్రీమ్లు అయ్యాను, ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఇంకా. సో క్రీమ్స్ అన్నీ వాళ్ళ స్కిన్కి పడవు, సెన్సిటివ్గా ఉంటాయి. సో నార్మల్గా వాళ్ళకి వాడే క్రీమ్స్ ఉంటాయి కదా, బేబీ క్రీమ్స్ అనేసి. సో అదే వేసాను. బట్ ఈరోజు ఏంటంటే మనం వాడతాం కదా ఫెయిర్ అండ్ లవ్లీ, అది ఒక్కటే ఎక్స్ట్రాగా వాడాను. ఇంతవరకు ఎప్పుడు వాడలేదు అది. బట్ అది కూడా రాయకుండా ఉంటే బాగుంటుందో బాగోదు అనేసి ఇంకొక ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటి రాసేసాను ఇంకా. అండ్ నార్మల్గా మనకి కాంపాక్ట్ పౌడర్ అవి ఉంటాయి కదా, అవి వేసేసాను. అండ్ ఆశ్వికి అయితే చాలా ఇష్టం మేకప్ అవ్వడం. సో మేకప్ అవ్వడం కోసం అనేసి ఆ ఝాన్సీకి రాణి గెటప్ ఒప్పుకుంది. సో కూర్చుంది పేషెన్స్గా, చాలా పేషెన్స్ కూర్చుంది, ఉండదు అనుకున్నాను. నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్తో ఐబ్రోస్కి ఏమో లైట్గా షేడ్స్ అవి ఇచ్చాను, ఐబ్రో షేడ్స్ అవన్నీ నేను చాలా తక్కువే ఇచ్చాను, మరి డార్క్గా వేసినా కూడా కనబడదా అనేసి. అండ్ నెక్స్ట్ కాజల్ తీసుకొని ఐలైనర్ కిందన అండ్ కాజల్ కింద రెండింటిని 2 in 1 కింద వాడేసాను. ఐలైనర్ అవన్నీ వాడలేదు, ఎందుకంటే వాళ్ళు కంటికి అది ఇబ్బంది అవుతుంది అనేసి. నెక్స్ట్ మనకి బొట్లు అవి పెట్టడానికి అనేసి ఇలా అన్ని కలర్స్ బొట్లు అవి ఉంటాయి కదా, సో దాన్ని యూజ్ చేసుకుని హాఫ్ మూన్ షేప్లో పెట్టుకున్నాను అనమాట, ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ తోటి. బొట్టు అవన్నీ పెట్టేశాక ముక్కు బుడకు తీసుకున్నాను. ఆల్రెడీ పుషప్ ముక్కు బుడక అనేది ఉంటుంది కదా, చిన్న సెట్ చేసుకుని ప్రెస్ చేసుకునేది. సో అలాంటివి తీసుకున్నాను ముందు రోజు. సో అది పెట్టేసుకున్నాను. చాలా బాగా నచ్చింది నాకైతే. ముక్కు బుడక అంటే చాలా ఇష్టం అసలు. ఆశ్వికి ఎప్పుడైనా కుట్టించాలి పెద్ద అయిన తర్వాత. అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ వాళ్ళు ఇచ్చారు రెంట్కి ఇచ్చినప్పుడు, బట్ అవి చాలా పొడవైపోయినాయి, బాగా లెంతీగా ఉన్నాయి, అవి నాకు నచ్చలేదు. సో అందుకే మళ్ళీ వేరేగా తీసుకున్నాను. ఈలోగా మా బుడ్డోడు అయితే కెమెరాని జరిపేస్తున్నాడు. ఆ ఇయర్ రింగ్స్ ఏంటంటే ఆల్రెడీ తనకు ఉన్నాయి, బట్ మళ్ళీ తీసి పెట్టడం అనేది అవ్వట్లేదు అది. సో బాగా టైట్గా బిగించేశారు. సో అందుకనే అక్కడ ఒక వంకీలా హోల్లో ఉంటే అందులో నా ఇయర్ రింగ్స్ పెట్టేశాను. ప్రస్తుతానికైతే అడ్జస్ట్ అవుతుంది, బట్ తను డ్యాన్స్ వేసిందంటే మాత్రం పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. సో జాగ్రత్త చూసుకోమన్నాను అందుకని ఆ ఇయర్ రింగ్స్ మాత్రం. అండ్ ఇంకా ఆర్నమెంట్స్ మెడలోవి అండ్ చేతులకి అవన్నీ అయితే మాత్రం రెంట్కి తీసుకున్నాను. ఎవరైతే కాస్ట్యూమ్స్ ఇచ్చారో వాళ్ళే మొత్తం సెట్లా మొత్తం అన్నీ కలిపి ఇచ్చేసారనమాట నాకు. గాజులో వేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు ఆల్రెడీ హ్యాండ్స్కి ఇచ్చారు కదా, సో ఇవి వేసుకుంటాను అన్నది ఆశ్వి. సో ఇంక సరేలే అయితే అని చెప్పి అవే వేసాను. అండ్ ఈ ఆర్నమెంట్స్ అవన్నీ అయితే ఫ్రీ సైజ్ ఇచ్చారనమాట. సో ఒక సైజ్ అనేది లేదు, జస్ట్ వెనకాతల తాళ్ళలా ఇచ్చేసారు. ఎందుకంటే అందరికీ వేరే వేరేగా ఉంటాయి కదా, సో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు అనేసి.
నేనైతే రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ యూజ్ చేసుకొని అవన్నీ సెట్ చేసుకున్నాను. ఇంకా ఆశ్వి అయితే అలా రెడీ అయ్యింది లాస్ట్కి. అండ్ నడానికైతే మాత్రం అలా వడ్డానం కిందన అదేదో జేజమ్మలాగా ఇలా వడ్డానంలాగా ఇచ్చారు. సో అదైతే చాలా లెంతీగా ఉంది వీళ్ళకి. దీన్ని చూస్తే చాలా చిన్నగా ఉంది. సో దాన్ని సెట్ చేయడానికి అయితే మాత్రం చాలా బిన్నీస్లే సేఫ్టీ పిన్స్ పెట్టాల్సి వచ్చింది. అండ్ తలకి పాగడ కోసం అనేసి వాళ్ళు టోపీ ఇచ్చారు. బట్ ఆ టోపీ పెద్దదైపోయింది తన ఫేస్కి అండ్ అది పడిపోతుంది కూడా. సో ఇంక అది నచ్చలేదు. సో టోపీ కనబడుతుంది అనిపించింది, మనిషి కనిపించే కన్నా. సో ఇంక అందుకనే నా దగ్గర రెడ్ చున్నీ అనేది ఉంటే సో దాన్నే పాగడ కింద కట్టాను నేను. సో దాన్ని అయితే హాఫ్ కింద ఫోల్డ్ చేసుకొని సో వీడియోలు చూపిస్తున్న విధంగా నేను ఇంకా తన హెయిర్ కలర్ కట్టేశాను. ఈ పాగడ మాత్రం చాలా ఈజీగానే అయిపోయింది. సో అలా ఫోల్డ్ చేసుకొని తన ఎంత హెడ్గా ఉందో సో అంత మనం సెట్ చేసుకొని మిగిలిన రిమైనింగ్ది దాని లోపల నుంచి దూర్ చేసుకొని గట్టిగా టైట్గా లాగడమే. చాలా సింపుల్గానే అయిపోతుంది. బట్ ఈ పిల్ల అయితే అస్సలు ఉండలేదు. అండ్ తిన్న చిన్న హెయిర్కి నా చున్నీ అయితే చాలా పెద్దది అయిపోయింది. సో దానికోసం చాలా ఫోల్డింగ్స్ చేయాల్సి వచ్చింది. నేనేదో తేడానికని వెళ్తే ఇంకో ఈలోగా ఆశయం లిప్స్టిక్ తీసేసుకొని ఇంకా అలా రాసేసుకుంది. నేను ఎలాగో లిప్స్టిక్ రాయట్లేదు అనేసి తనే రాసేసుకుంది. మొత్తం అంతా ఖరాబ్ చేసుకుంది. ఇంకా ఖర్చుతో మొత్తం అంతా ఇంకా ఎక్స్ట్రాస్ అవన్నీ క్లియర్ చేస్తాను ఇంకా. అండ్ నా దగ్గర ఒక వైట్ కలర్ పెరల్స్ బ్యాండ్ ఏదో ఉంటే సో దాని మీద పెడితే ఎలా ఉంటుంది అనిపించి ఒకసారి దాని లోపల దూచి పెట్టాను. సో అది కూడా చూడడానికి బాగానే ఉందనిపించి ఇంకా దాన్ని అలా ఉంచేసాను నేను. సో లాస్ట్కి అయితే గెటప్ ఇలా రెడీ అయ్యింది. సో ఇంక నేనైతే స్కూల్కి తీసుకెళ్ళిపోయినప్పటికీ టైం అయిపోయింది బాగా అనేసి. సో చాలామంది అయితే చాలా డ్రెస్సెస్ వేసుకొని వచ్చారు. కొంతమంది సేవియర్త్కి, కొంతమంది చెన్నమ్మ డ్రెస్సు, కొంతమంది అయితే కృష్ణుడి గెటప్, కొంతమంది ప్రిన్సెస్ గెటప్, కొంతమంది అయితే సోషల్ మీడియా మీద. సో అలా చాలా మంది అయితే వేసుకొని వచ్చారు ఆ రోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి అయితే మాత్రం. సో మా ఝాన్సీ రాణి స్కూల్ అయితే అయిపోయింది. సో తిరిగి వచ్చేటప్పటికైతే చోరీలు పోగొట్టుకొని వచ్చింది. ఏమంటే అక్కడ డ్యాన్స్ చేస్తున్నప్పుడు పడిపోయాయంట, ముక్కుబుడు కూడా పడిపోతే ఆయం పెట్టిందంట తిరిగి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరైనా వాళ్ళ పిల్లలకి రెడీ చేయాలనుకుంటే ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ఫుల్ అవుతుందేమోనని పెట్టాను నేను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తాయి.